నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో హర్షత్ విహారం టీం. పండగలు అయినప్పటికీ కూడా మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఈ పండగల పురస్కరించుకుంటే పండగల సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో హర్షత్ విహారం టీం. ఇక ఆలస్యం లేకుండా రేపే వరికోతలు కోసేయడం జరుగుతుంది. KNM 12368, NLR 3648. NLR 3648 ప్రతిష్టాత్మకంగా తీయడం జరుగుతూ ఉంది. వాటిని వరికోత మిషన్లో కూడా కోసేది లేదు. మనుషులు పెట్టి కొడవల తీసి కోసి ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకుని రావడం జరుగుతుంది. KNM 12368 కూడా సేమ్ అదిలాగే 14% తేమ తీసుకొచ్చిన తర్వాత వరికోతలు కోయడం జరుగుతుంది. వరికోతలు కోసిన తర్వాత ఎండబెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ హర్షత్ విహారం టీం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం హర్షత్ విహారం టీం తరపున. అదేవిధంగా రేపు రంజాన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరిమణులకి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు, రేపు పర్వదిన శుభాకాంక్షలు. అదేవిధంగా శ్రీరామనవమి ఏప్రిల్ 6న శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం హర్షత్ విహారం టీం. ఇది అయిపోగానే ఏప్రిల్ 4వ వారంలో కానీ ఏప్రిల్ 3వ వారంలో కానీ మళ్ళీ ఖరీఫ్ సీజన్ CVR పద్ధతిలో వరి సాగు ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇక సేమ్ అదే ప్రాసెస్, విత్తనాలు చల్లడం, నారు పెరగడం, నారేత వేయడం, కలుపు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు కంటిన్యూస్గా మళ్ళీ 120-130 రోజులు మన ప్రయాణం కొనసాగుతుంది. త్వరలో వరి రకం, అదేవిధంగా డేటు, ఏ రోజు మనం విత్తనాలు చల్లే డేటు త్వరలో హర్షత్ విహారం టీం కనుక్కొని నిర్ణయం తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. త్వరలోనే we will meet in a seed sowing festival. Thank you.